నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మనం ఆల్రెడీ ఇప్పటికే ఒక న్యూస్ అయితే వైరల్ అయ్యింది. ఇరాన్ కి సంబంధించి సుప్రీం చనిపోయారు ఖమేని అని. సో తర్వాత ఆయన సన్ రావడం జరిగింది. సో అసలు ఆయన కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు అనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. దాని గురించి సార్తో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనకి ఆల్రెడీ ఖమేని చనిపోయారు. ఆయనకి సంబంధించిన ఫొటోస్ కూడా అన్ని చోట్ల పెట్టి చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సుప్రీం గా వాళ్ళ అబ్బాయి రావడం జరిగింది. సో లేటెస్ట్ గా తనవి కూడా ఫొటోస్ కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్ కూడాను ఆయన ఆల్రెడీ మేము లేపేశాము అనే వార్త మళ్ళీ వైరల్ అవుతుంది. సో అసలు ఏంటి అంటే దీని ఓవరాల్ గా ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతుంది అంటే నిజంగానే ఆయన గాయాల పాలయ్యారు, అటాక్ జరిగిందని అనుకోవచ్చా? మామూలుగా అలీ ఖమేని ఆయన సుప్రీం లీడరు 39 ఏళ్ళుగా పరిపాలించాడు. ఆయన్ని అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి చంపేశాయి. ఫస్ట్ డేనే యుద్ధంలో మొత్తం ఆయన 48 మందితో సమావేశం అయింటే దాని మీద వాళ్ళు బంకర్ బస్టర్ బాంబులు వేశారు. ఆ బాంబుల్లో మొత్తం అందరూ చనిపోయారు. ఆయనే కాకుండా ఆయన భార్య, ఆయన కూతురు, కోడలు, వాళ్ళ మేనత్త, గ్రాండ్ చిల్డ్రన్ అందరూ చనిపోయారు. సో దాని తర్వాత ఎవరు ఎన్నుకున్నా మేము చంపేస్తాం అనేది వాళ్ళు ఇటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ డిక్లేర్ చేశారు. కొత్త లీడర్ ఎవరు వచ్చినా మేము చంపేస్తామని. ఆల్రెడీ ట్రంప్ 3 లేయర్ల లీడర్లను కూడా మేము చంపేస్తాం అని కూడా అన్నాడు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే నాయకత్వాన్ని కంప్లీట్గా లేపేస్తే తిరుగుబాట్లు వస్తాయి ఇరాన్లో. ఆల్రెడీ లాస్ట్ డిసెంబర్లో తిరుగుబాట్లు వచ్చాయి కాబట్టి తిరుగుబాట్లు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి మనకు అనుకూలమైన నాయకుడిని అక్కడ పెట్టుకొని ప్రభుత్వాన్ని పెట్టుకుందాం అనేది ఇటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ ప్లాన్ యాక్చువల్గా. అందుకనే వాళ్ళు స్టార్టింగే ఖమేనీని మిగతా లీడర్ని లేపేశారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆపరేషన్, ఒక్క రోజులో లేపింది కాదు. దాని వెనక ఎంతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్, మొసాదు, సిఐఏ వీళ్ళంతా కలిసి పనిచేసి ప్లాన్ చేశారు. సో ఇప్పుడు చనిపోయిన తర్వాత వితిన్ 4-5 డేస్లోనే ఇరాన్ మళ్ళీ కొత్త నాయకుడిని ఎన్నుకునింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అసెంబ్లీ ఒకటి ఉంటుంది. అసెంబ్లీ మొత్తంగా 88 మంది ఉంటారు. వాళ్ళు ఎన్నుకుంటారు అన్నమాట సుప్రీం లీడర్ని. వాళ్ళు ఈ అలీ ఖమేని సెకండ్ సన్ ఉన్నాడు, 56 ఏళ్ళు, మొజతబా ఖమేని, ఆయన్ని వీళ్ళు ఎన్నుకున్నారు. ఆయన ఇంతకుముందు IRGC కమాండర్గా ఉన్నాడు. యుద్ధంలో కూడా ఇరాక్తో యుద్ధంలో పాల్గొన్నాడు. ఆయనకి ఆల్రెడీ వాళ్ళ నాన్న తరపున ఈయనే మొత్తం డీల్ చేస్తున్నాడు కాబట్టి పవర్ సెంటర్గా ఆయనే ఉంటున్నాడు ఆల్రెడీ. ఆయనకి అన్నీ తెలుసు. సో అందుకనే ఆయన్నే వీళ్ళు ఎన్నుకున్నారు. అయితే అప్పుడు కూడా ట్రంప్ ఇతను ఎక్కువ కాలం ఈ డజంట్ లాస్ట్ లాంగ్ అన్నాడు. అంటే ఎక్కువ కాలం ఉండడు, మాకు నచ్చలేదు కాబట్టి నాకు నచ్చినోడే ఉండాలని ట్రంప్ పదే చెప్పాడు. ఇంకా ఇజ్రాయెల్ అయితే ఓపెన్గానే అతను కూడా మేము చంపేస్తామని. అతను ఎన్నుకోబడి కూడా ఈ రోజుకి 5వ రోజు, కానీ ఇప్పటివరకు అతను ఎక్కడ బయటే కనబడలే. అతను పాత వీడియోలు మాత్రమే అక్కడ టెలివిజన్ ఛానల్స్ వస్తున్నాయి, ఫోటోలు పాతవి పెడుతున్నారు తప్ప ఒక కొత్తగా ఎన్నికైన ఇతను దేశానికి ఒక ఇది ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి, యుద్ధాన్ని గురించి చెప్పాలి, అవేవి ఎవరైనా ఆశిస్తారు కదా కొత్తగా వచ్చినప్పుడు. అదేమి చేయలేదు ఇప్పటి వరకు. సో ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనేది నిన్న CNN కూడా దీని మీద పెద్ద రిపోర్ట్ వచ్చింది. అతను ఏమయ్యాడు, చనిపోయాడా లేకపోతే గాయపడ్డా, ఏమయ్యాడు అన్న వార్త అయితే వచ్చింది. ఇప్పుడు ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఏంటంటే ఇతను ఒక హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. అందులో లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ఈ రెండు కూడా గాయపడి ఉన్నాయి, వాటికి కట్టుకట్టి ఉన్నారు. ఈ ఫోటో మొజతబాదే, ఇతను గాయపడి ఉన్నాడు చూడండి ఫోటో వైరల్ అవుతుంది. నేను ఈ ఫోటో నిజమా కాదా, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫేక్ వస్తున్నాయి కదా అని నేను చేశాను. మామూలుగా ఇంటర్నేషనల్గా బిల్లింగ్ క్యాట్, తర్వాత రాయిటర్స్ ఫ్యాక్ట్ చెక్, తర్వాత APF ఫ్యాక్ట్ చెక్, ఇవి చాలా పాపులర్ అన్నమాట. వాటితో పాటు మనం గ్రోక్, ChatGPT లాంటివి కూడా అడగచ్చు. ఇది చేసి ఇది కరెక్టా అని అడగచ్చు. ChatGPT కన్ఫ్యూజ్ అయింది, ఇది కరెక్ట్గా చెప్పలేకుండా ఉన్నానండి. అదే సలహా ఇచ్చింది, వీటిలోకి వెళ్ళి మీరు చెక్ చేయండి అని. సో నేను వెళ్ళి చెక్ చేస్తే అది రివర్స్ ఇమేజ్లో చెక్ చేయాలన్నమాట. అంటే ఇమేజ్ ఆల్రెడీ ఉందా అని. ఇమేజ్ ఉంది ఆల్రెడీ. ఇది యాక్చువల్గా 2014లో వీళ్ళ నాన్న అలీ ఖమేని ఫోటో, అది ఇతంది కాదు. అలీ ఖమేనికి ప్రాస్టేట్ సర్జరీ జరిగింది. ప్రాస్టేట్ సర్జరీ జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన 2014లో. ఆ ఫోటోని అఫిషియల్గానే అప్పట్లో మీడియా బయట పెట్టింది, ఇట్లా ప్రాస్టేట్ ఇదని చెప్పింది. ఇవన్నీ జరిగాయి. సో అవన్నీ ఉన్నాయి, ఇంటర్నెట్లో వెళ్తే ఈ ఫోటో రివర్స్ ఇమేజ్ చెక్కింగ్లోకి వెళ్తే చేశారు మిగతా వాళ్ళు కూడా. దీన్ని కొంతవరకు వీళ్ళు చిన్న మార్పులు చేసి
ఆయన ఈయన ఫేస్ లాగా కొద్దిగా కాలు చేతికట్లు ఉన్నట్టుగా. మార్చి చేసి పెట్టారు అంత ఉమ్, తప్ప. ఇది ఒరిజినల్ గా అయితే ఉన్న ఫోటోని వీళ్ళేం మొత్తంగా క్రియేట్ చేసింది కాదు, దాన్ని ఏఐతో కొద్దిగా మార్పు చేశారు. కస్టమైజ్ చేసి చేశారనమాట. సో ఇది బేసిక్ గా. కాబట్టి ఉమ్, ఆయన చనిపోలేదా ఉన్నాడో మనకు తెలియదు, కన్ఫర్మేషన్ లేదు. ఉమ్, కానీ ఈ ఫోటో మాత్రం ఆయనది కాదని మాత్రం చెప్పగలం. ఓకే. కానీ ఇప్పటికి కూడా మిస్టరీ ఏంటంటే 5వ రోజు అవుతున్నా ఎందుకు ఇంకా బయటికి ముస్తాబా కనిపించ- కమీన్ రాలేదంటే, ఒక కారణం ఆయన బయట కనబడితే ఆయన కూడా చంపేస్తారని ఉమ్, ఆయన ఎక్కడన్నా బంకర్లో ఎక్కడో ఉండిపోయి ఉండొచ్చు. ఉమ్, ఎందుకంటే వీళ్ళు చంపేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నను చంపినప్పుడు ఈయన కూడా చంపలేరు అనేది ఏం లేదు. కాబట్టి ఆయన తను కాపాడుకోవడం కోసం ఐఆర్జీసీ కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇంకొక వ్యక్తిని కోల్పోవడానికి రెడీగా లేము, నువ్వు ఉండాలి చెప్పుండొచ్చు. అందుకని ఆయన మనం ఇప్పుడు బయటకు వస్తే వాళ్ళు ట్రాక్ చేస్తారు కాబట్టి ఆయన ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లో ఉండిపోయి ఉండొచ్చు. అదొక పాజిబిలిటీ ఉంది. రెండోది, వీళ్ళు చేస్తున్న దాడుల్లో ఎక్కడైనా ఆయనకి గాయపడి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుండొచ్చు. ఉమ్, అది రెండో పాజిబిలిటీ. మూడో పాజిబిలిటీ, చనిపోయి కూడా ఉండొచ్చు. కానీ చనిపోతే వాళ్ళు ఇరాన్ వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశమే ఉంది. ఎందుకంటే అవును. చనిపోతే వాళ్ళకి ఇంకా అది కూడా హెల్ప్ అవుతుంది కదా. అంటే చూడు, అవును. రెండో వ్యక్తిని కూడా వీళ్ళు చంపారు లేపేశారని. అనే ప్రజల్లో ఇంకా తీవ్ర వ్యతిరేకత క్రియేట్ అవడానికి కూడా అది వాడుకోవచ్చు. సో, ఆ, ఏమైనా జరగచ్చు. కాకపోతే ఇంకొక ఇదేంటంటే, అతను కూడా చనిపోతే లీడర్షిప్ గొడవలు కూడా రావచ్చు కదా అనేది ఇంకా కూడా వీక్ ఒక ఇది ఉంది. చేసేస్తారని. సో ఏదేమైనా వాళ్ళు ముందే ప్రిపేర్ అయినారు. నాయకత్వం లేకపోయినా కూడా ఆ, వాళ్ళని మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు ఇరాన్లో. మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటే పై స్థాయి కమాండ్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదీ. వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఉమ్, మీరు మీ టార్గెట్ వాళ్ళకి ముందే ఉంటుంది. యుద్ధం వస్తే మీరేం చేయాలి అది చేసుకుంటూ వెళ్తుంటారు. పైన వాళ్ళు చెప్పారా లేదా ఇంక వాళ్ళకి అనవసరం. ఉమ్. ఒక్కొక్కసారి పైన వాళ్ళు యుద్ధం ఆపేస్తున్నామన్నా వీళ్ళు ఆపరు, కింద వాళ్ళు ఒక బ్లంట్ సిస్టమ్ లో వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి అది వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కమాండ్ సెంటరే చెప్పాలి యుద్ధం ఆపమని. అంతేగాని సివిలియన్ గవర్నమెంట్ చెప్పినా కూడా, మొన్న సివిలియన్ వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పాడు మేము గల్ఫ్ మీద ఇంకా దాడులు చేయమని. సారీ కూడా చెప్పాడు. కానీ దాడులు ఆగలేదు. అంటే అది అట్లా సిస్టమ్ పెట్టుకున్నారు వీళ్ళు. అంటే తల పోయినా కూడా, పాముకి తల పోయినా పాము సర్వైవల్ కావాలన్నట్టుగా హెడ్ క్వార్టర్ని అంతా కొట్టేసినా, 3 లేయర్లు 4 లేయర్లు లేపేసినా, కింది లేయర్ వరకు పనిచేస్తూనే ఉంటారు, పోరాడుతూ ఉంటారు. వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్. సో అందువల్ల నాయకత్వం ఉన్నా లేకపోయినా ఇరాన్ నిలబడింది. మనం ఊహించుకోండి, ఇప్పుడు మన దేశంలో మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఒక్కసారిగా లేరనుకోండి, ఏమవుతుంది దేశం? ఇంపాసిబుల్ పోరాడతారా? కానీ ఇరాన్లో ఆ స్ట్రక్చర్ ఉంది. ఇది మన దేశం కాదు, ఏ దేశంలో అయినా కూడా. ఇప్పుడు పాకిస్తాన్లో అయినా టాప్ లీడర్లంతా లేపేశారనుకో, ఇండియా వెళ్ళి వాళ్ళు పోరాడలేరు. ఎందుకంటే అటువంటి స్ట్రక్చర్ అక్కడ లేదు. ఇరాన్లో ఏంటంటే అటువంటి స్ట్రక్చర్ ఉంది. వాళ్ళకి 5-6 వేల సంవత్సరాల నాగరికత. అది పర్షియన్ నాగరికత అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సివిలైజేషన్లో, ఏన్షియంట్ సివిలైజేషన్లో ఒకటి. ఒక రకం మన ఆర్యన్ మూలాలు కూడా అక్కడి నుంచి ఉన్నాయనేది చరిత్రకారులు చెప్పేవాళ్ళు. సో అలాగా ఒక ఖమేనీని చంపేసినంత మాత్రాన ఏం జరగలేదు ఇరాన్లో. ఇంకొక ఖమేనీ వచ్చాడు, ఈయన చనిపోయినా ఇంకొకరు వస్తారు తప్ప అక్కడ ఏమీ వాళ్ళు ఏదో సరెండర్ అయిపోయి కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో లేదు. రెండోది ఏంటంటే, యుద్ధంలో మిలిటరీ వార్ఫేరే కాకుండా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది కూడా జరుగుతుంది. అది ముఖ్యంగా మిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని చెప్పచ్చు. అంటే అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. అది అందులో అమెరికా అందువేసిన చెయ్యి. వాళ్ళకి మీడియా కానీ అది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే, సోషల్ మీడియా వచ్చినాక అమెరికా ఒకటే కాకుండా అందరూ కూడా వాళ్ళ పద్ధతిలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అనేది చేస్తున్నారు. ఈవెన్ ఇరాన్ కూడా జనం వచ్చినా రాకపోయినా పెద్ద ఎత్తున జనం వచ్చినట్టు చేస్తుంది. అట్లాగే వీళ్ళు నెతన్యాహు చనిపోయాడని, నెతన్యాహు కొడుకుల్ని కూడా చంపేశామని వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. నెతన్యాహు కూడా 4-5 రోజుల నుంచి కనిపించట్లేదు. అలాగా వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. అట్లాగే ట్రంప్ చనిపోయాడని, ట్రంప్కి హార్ట్ అటాక్ అని రకరకాలుగా వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. సో మిస్ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఇందులో భాగం. సో ఈ నేపథ్యంలో ముస్తాబా ఖమేనీ ఉన్నాడా, గాయపడ్డా, చనిపోయాడా అన్నదైతే నిర్ధారించే పరిస్థితి లేదు ఇప్పటికిప్పుడు. అదైతే క్వశ్చన్ మార్క్ గానే ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ.